హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో మనకి ఈ వ్యాక్సినేషన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు, ఏంటేంటి మనం మటుకి ఇవ్వాల్సి వస్తుంది, ఆ విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ వ్యాక్సిన్స్ అన్నవి ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచేవి అనమాట. అంటే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏవైతే మనకి జబ్బులు వస్తాయో అలాంటి బ్యాక్టీరియాని తీసి దాన్ని ప్రాసెస్ అన్నది చేసి దాన్ని ఇంజెక్ట్ అయితే మటుకి చేస్తే దానివల్ల ఏంటంటే అదే టైప్ ఆఫ్ డిజీజ్ అయితే రాకుండా ఉంటుంది. సో వ్యాక్సిన్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది మనకి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అట్లాంటి టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇదే అందరిలో ఇస్తే, అంటే మొత్తం మటుకి మన కంట్రీ మొత్తం కానీ ఇస్తే ఏమవుతుంది అంటే ఇవన్నీ వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది. ఎందుకంటే ఆ డిజీజు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. దీన్నే మనం మటుకి హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇండివిజువల్కి కూడా ఇమ్యూనిటీ వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే మనకి కమ్యూనిటీకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఏ పిల్లలైతే మనకి ఎక్కువ మంది కానీ మనకి వ్యాక్సినేషన్ కానీ తీసుకుంటే ఇవన్నీ వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనివల్ల మనం ఏంటంటే కొన్ని రకాలైన మటుకి డిజీజెస్ ని మనం కంప్లీట్ గా ఇరాడికేట్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు మనకి మటుకి స్మాల్ పాక్స్ ఉండేది. ఇప్పుడు అందరికీ కూడా కంట్రీ మొత్తం కూడా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఈ స్మాల్ పాక్స్ అనేది ఇరాడికేట్ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు మటుకి పోలియో కూడా ఇండియా నుంచి మటుకి ఇరాడికేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి పోలియో కేసెస్ అయితే మనకి రావు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ వరల్డ్ లో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది ప్లేసెస్ లో కూడా పోలియో ఇరాడికేట్ అయిపోయింది. సో ఇట్లాగా మనం అన్ని రకాలైన మనకి ఇలాంటి ఇంపార్టెంట్ కండిషన్స్ కి మనం మనకి వ్యాక్సిన్స్ కానీ మనం కానీ తీసుకుంటే స్లోగా మనకి ఈ మనుషులకి, పిల్లలకి, హ్యూమన్ కైండ్ కి కూడా ఒక రకమైన స్ట్రాంగ్ మటుకి ప్రొటెక్షన్. సో తప్పకుండా పిల్లలందరూ కూడా పుట్టిన దగ్గర నుంచి అన్ని మటుకి వ్యాక్సిన్స్ అయితే తీసుకోవాలి. దానివల్ల వాళ్ళకే కాదు మన మటుకి కమ్యూనిటీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మటుకి కండిషన్స్ ని మనం ఇరాడికేట్ చేయొచ్చు. ఒక హెల్దీ సొసైటీ లాగా మనం మటుకి ఉండొచ్చు. సో మనం మటుకి ఏమేమి ఇస్తాం, మనం మటుకి వ్యాక్సిన్స్ ఫస్ట్ పుట్టిన వెంటనే ఏంటంటే బీసీజీ ఇస్తాం. అంటే బీసీజీ అంటే టీబీ వ్యాధి నుంచి మనకి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే బీసీజీ టీకా అంటాం. అది లెఫ్ట్ సైడ్ ఆమ్లో ఇస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న మటుకి వాపు లాగా వస్తుంది. ఆఫ్టర్ 1 month పోయాక అది మటుకి వాపు అనేది చిట్లిపోయి ఒక చిన్న పుండు లాగా వస్తుంది. ఆ పుండు కూడా మటుకి హీల్ అయిపోయాక ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది. అది ఎప్పటికీ అలా ఉంటుంది అనమాట. సో అలాగా మచ్చ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇతనికి ఈ టీబీ వ్యాక్సినేషన్ అంటే బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చారని దానివల్ల మనకి తెలుస్తుంది. నెంబర్ 2 ఏంటంటే మనకి పోలియో డ్రాప్స్ అన్నది మనం పుట్టిన వెంటనే ఇవ్వాలి. సో పోలియో డ్రాప్స్ అనేది పోలియో వ్యాధికి అది ప్రొటెక్షన్ ఇస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. అంటే హెపటైటిస్ బి అన్నది ఒక సివియర్ జాండిస్ కండిషన్. దానివల్ల ఏంటంటే అప్పుడప్పుడు పెద్దోళ్ళలో మనకి హెపటైటిస్ బి ఉన్నట్లయితే ఇది లివర్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా పుట్టినప్పుడు పుట్టిన వెంటనే విదిన్ 1-2 days లోనే బీసీజీ, పోలియో అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే 6 weeks కి వచ్చేది, అంటే 1.5 month కి వచ్చేసరికి ఈ పోలియో వ్యాక్సినేషన్ అనేది మళ్ళీ ఇవ్వాలి అనమాట. అంటే 6, 10, 14 weeks కి పోలియో. ఇప్పుడు ఏంటంటే ఈ 6, 10, 14 weeks లో మనం పోలియో ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నమాట. అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్ ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. సో దానివల్ల ఇంకా ఎక్కువగా ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఇలాగా మంత్లీ మనం పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే 6, 10, 14 weeks లో మనం ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటంటే ఇది డిపిటి వ్యాక్సినేషన్. డిపిటి అంటే డిప్థీరియా, పర్టుసిస్, టెటనస్ అన్నమాట. డిప్థీరియా అంటే ఇలా ఇక్కడ వాపు వస్తుంది. పర్టుసిస్ అంటే కోరింత దగ్గు. టెటనస్ అంటే మనందరికీ తెలిసిందే. ఈ డిపిటి వ్యాక్సిన్ కూడా ఇవ్వడం వల్ల ఇలాంటి సీరియస్ జబ్బులు అనేవి
రాకుండా ఉంటాయి. ఇది కూడా 3 సార్లు 6, 10, 14 వీక్స్ లో మళ్ళీ ఇవ్వాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి వ్యాక్సిన్ ఏంటంటే రోటా వైరస్ వ్యాక్సినేషన్. ఇది మరి డ్రాప్స్ కింద వస్తాయి. ఇది కూడా 6, 10, 14 వీక్స్ లో ఇస్తారు. ఇవి డ్రాప్స్ కింద ఇస్తారు. దీనివల్ల రోటా వైరస్ వల్ల కలిగే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అన్నవి అది రాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సినేషన్. అంటే ఇది న్యూమోనియాస్, కొన్ని మటుకి సీరియస్ న్యూమోనియాస్ ఏంటంటే మటుకి న్యూమోకోకల్ బ్యాక్టీరియా వల్ల వస్తుందో అట్లాంటి జబ్బుల నుంచి ప్రివెన్షన్ ఇస్తుంది మన న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే 6 months లో మనం ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. 6 and 7 months లో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఈ మధ్య ఫ్లూ అన్నది చాలా ఎక్కువగా వస్తుంటది. ఎప్పుడైతే బట్టి మాన్సూన్స్ వస్తుంటాయి అందరికి ఫీవర్స్, దగ్గులు వస్తుంటాయి. సో ఇలాగ అప్పుడప్పుడు కొంతమందికి ఈ సీరియస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి మటుకి ఆయాసం కూడా వస్తుంది. సో అలాగా ఈ పిల్లల్లో కొంత మటుకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వాలి. 6 and 7 months లో ఇవ్వాలి. మళ్ళీ వన్స్ ఏ ఇయర్ ఫర్ 5 years ఇవ్వాలి. ఏంటంటే మటుకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు లేకపోతే స్టార్ట్ అయిన వెంటనే మనం ఇచ్చేసుకుంటే ఆ ఎంటైర్ ఇయర్ కి మనకి మటుకి ప్రొటెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 9 months కల్లా మనం మటుకి మీజిల్స్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అంటే మీజిల్స్, మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ అయితే ఇవ్వాలి. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి మీజిల్స్ అన్నది అంటే ఈ తట్టు అంటాం అన్నమాట, అటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది. దానివల్ల కూడా చాలా మంది పిల్లలకి రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్, ఇల్నెసెస్, హాస్పిటలైజేషన్, డెత్స్ కూడా మనకి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదే టైంలో 9 months టైంలో మనం టైఫాయిడ్ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వచ్చు. టైఫాయిడ్ కూడా మనం కామన్ గా మనం మటుకి చూస్తూ ఉంటాము. ఆ వ్యాక్సిన్ కూడా ఇవ్వచ్చు. 1 year కి వచ్చేసరికి మనం హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అన్నమాట. ఈ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అనేది ఇది కూడా కామన్ గా ఇది ఏంటంటే మనకి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చే జాండిస్ ని మనం హెపటైటిస్ ఏ వైరస్ అంటాం. దానికి కూడా మనం 1 year కి మళ్ళీ ఆఫ్టర్ 6 months 1 year పోయాక మళ్ళీ ఇంకోసారి మటుకి బూస్టర్ ఇలాగా 2 times ఇస్తే కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది. మళ్ళీ 1 year 3 months వచ్చేసరికి మళ్ళీ మనం మటుకి ఎంఎంఆర్ బూస్టరు, న్యూమోకోకల్ బూస్టరు ఇవ్వాలి. ఇదే టైంలో మనం మటుకి ఇది వారిసిలా వ్యాక్సిన్ అంటే చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ కూడా ఇది మనం ఇవ్వచ్చు. ఇదే మటుకి వ్యాక్సినేషన్ మళ్ళీ ఆఫ్టర్ 3-4 months పోయిన తర్వాత మళ్ళీ కూడా దానికి మటుకి బూస్టర్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగా మనం 1 year 3 months కి ఇవి మటుకి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే 1.5 year వచ్చేసరికి మళ్ళా మనం ఈ డిపిటి, హిబ్ మనం మటుకి వ్యాక్సిన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇవి మటుకి బూస్టర్ వ్యాక్సిన్స్ అంటాం అన్నమాట. అంటే ఇవి మటుకి మనం ఆల్రెడీ మనం 6, 10, 14 weeks లో ఇచ్చేసిన వ్యాక్సిన్స్ కే మనం మటుకి బూస్టర్ ఇస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బై 2 years వచ్చేసరికి మనం ఈ టైఫాయిడ్ వ్యాక్సినేషన్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వచ్చు. అండ్ ఫైనల్ గా మనం వచ్చేసరికి 4.5 years కి వచ్చేసరికి మళ్ళీ ఫైనల్ గా మనం డిపిటి వ్యాక్సినేషన్ అన్నది మళ్ళీ మనం ఒకసారి మనకి బూస్టర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదే టైంలో 3rd dose ఆఫ్ ఎంఎంఆర్ కూడా మనం మళ్ళీ ఇవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ఒక 9th, 10th year లో మనం మనకి డిటి వ్యాక్సినేషన్ అంటాం అన్నమాట. అంటే టీడాప్ అంటాం అన్నమాట. అంటే దానికి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిపిటి వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సిన్ వల్ల మళ్ళీ మనకి బూస్టర్ ఇమ్యూనిటీ వస్తుంది. అండ్ గర్ల్స్ లో అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఈ 9-10 years కి మనం మటుకి ఇవ్వచ్చు. ఇట్లాగా ఎంటైర్ ఫ్రమ్ బర్త్ నుంచి 10 years వరకు అందరికి మనం ఇలాంటి వ్యాక్సిన్స్ ఇస్తే మాక్సిమం వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ నుంచి మనకి మటుకి ప్రొటెక్షన్ వస్తుంది.